Never underestimate how stupid everyone is. The dumber I behave, the richer I get. ఈ కోట్స్ ఈ ఏడాది 5 ఆస్కార్లకు నామినేట్ అయిన అమెరికన్ ఫిక్షన్ అనే సినిమాలోవి. ఈ సినిమా గురించి మాట్లాడబోయే ముందు నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను కథలు రాయడం మొదలుపెట్టిన కొత్తలో గొప్ప పత్రికగా భావించిన ఒక మ్యాగజైన్‌కి ముందుగా నా ప్రతి కథని పంపేదాన్ని. వాళ్ళు వెంటనే రిజెక్ట్ చేసేవాళ్ళు. చివరికి ఓ 10 కథల్ని తిప్పికొట్టిన తర్వాత మీకు రాయడం రాకపోయి ఉండొచ్చు కనుక ప్రయత్నం మానేస్తే మంచిది అని మెయిల్ పెట్టారు. అప్పుడు నా పరిస్థితి మీరు ఊహించుకోగలరనే అనుకుంటున్నాను. ఆ తర్వాత కొన్నేళ్లకి అదే పత్రిక వాళ్ళు నేను మారు పేరుతో పంపిన మరో కథను ప్రచురించి మీరింతకాలం ఎక్కడున్నారు అని ఆశ్చర్యపోయారు. ఓహో! నా రైటింగ్ ఇంప్రూవ్ అయిపోయినట్టుందని సంతోషపడి మరో కథ మళ్ళీ నా అసలు పేరుతో పంపితే వెంటనే రిజెక్ట్ చేశారు. పాయింట్ ఏంటంటే ఒక్కోసారి మన పనితో సంబంధం లేకుండా వ్యక్తులుగా మన ప్రభావం ఎదుటి వాళ్ళ మీద ఉంటుందేమో, అది అభిమానమైనా అనాసక్తతైనా. అమెరికన్ ఫిక్షన్ సినిమా చూడడం మొదలుపెట్టిన అరగంటలో నేను ఒకలాంటి హై ఫీల్ అయ్యాను. నాకు ఎప్పటికీ ఇలా నన్ను బాధపెట్టిన సమాజం మీద గెలిచే అవకాశం రాకపోవచ్చు. కనీసం ఈ సినిమాలోని రచయితకైనా వచ్చింది కదా అన్న కసితో కూడిన ఆనందం. కానీ చూసే కొద్దీ ఈ సినిమా క్లీషేడ్‌గా మారిపోయింది. ఈ సినిమా మెయిన్ పాయింట్ సమాజం మీద కసి తీర్చుకోవడం కాదు. ఇది ఒక ఐడెంటిటీ క్రైసిస్ గురించి మాట్లాడే సినిమా. ఇక్కడ మన హీరో రచయిత మాంక్ ఒక ఆఫ్రికన్ అమెరికన్. వాడకూడని భాషలో చెప్పాలంటే బ్లాక్, నిగ్గర్. అతను చాలా తెలివైనవాడు. లిటరేచర్ అంటే ఇష్టం. మంచి వాల్యూస్‌తో రాయగలిగే తెలివి ఉన్నవాడు. కానీ సమాజం ఒక ఆఫ్రికన్ అమెరికన్ నుంచి మంచి సాహిత్యాన్ని ఆశించడం లేదు. పైగా ఇది అమెరికన్ సాహిత్య ప్రపంచపరంగా ఒక సంధికాలం. బ్లాక్స్ మీద తమ పూర్వీకులు చేసిన అకృత్యాలను చదివి వాళ్ళ వారసులుగా తాము గిల్ట్ ఫీల్ అవ్వాలని కోరుకునే ఒక బిగ్గర్ చంక్ ఆఫ్ వైట్స్‌ని సాటిస్ఫై చేసేలా కథలు రాస్తే బోలెడంత మార్కెట్ ఇప్పుడు. అందరిలా తమ జాతికి జరిగిన అన్యాయాన్ని గురించి మాట్లాడి అందుకు గురిచేసిన వాళ్ళని దూషించే స్థాయిని దాటి ఒక అమెరికన్ పౌరుడిగా తన సాహిత్యాన్ని ప్రపంచానికి అందించాలన్న కోరిక మాంక్‌ది. తన పూర్వీకులని అనునిమిషం గుర్తుచేసే తన ఒంటి రంగుని, వేషభాషల్ని, పోలికల్ని తన రచనల ఐడెంటిటీగా మార్చుకోవడం అంటే అతనికి అయిష్టతే కాదు, అసహ్యం కూడా. కానీ తన ఉన్నత విలువల సాహిత్యంతో పెద్దగా గుర్తింపు కానీ, బ్రతుకు తెరువుకు అవసరమైన డబ్బు కానీ అతనికి రావడం లేదు. అదే కసితో, కోపంతో ఇటువంటి కమర్షియల్ రైటర్స్‌ని వెక్కిరించాలనే ఉద్దేశంతో అతను మై పాథాలజీ అనే ఒక నవల రాస్తాడు. తర్వాత ఆ నవల పేరుని ఎఫ్ వర్డ్‌గా మారుస్తాడు. ఆ నవల అందరికీ విపరీతంగా నచ్చుతుంది. లక్షల కాపీలు అమ్ముడుపోతాయి. కానీ అతనికి సంతోషం ఉండదు. ఏ పని చేశారని ఇతర రచయితలను అతను ద్వేషించాడో అదే పని చేయడం వల్ల తనకి పేరు, డబ్బు రావడం, తన ఇంటలెక్చువాలిటీతో రాసిన వాటికి ఎటువంటి గుర్తింపు లేకపోవడం అతన్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఇక్కడ ప్రశ్న, మన కథ మన స్థాయికి తగ్గట్టుగా మనకి నచ్చేటట్టుగా చెప్పాలా లేక సమాజానికి నచ్చే విధంగా చెప్పాలా అన్నది. అంటే అతను తన మూలాల కారణంగా గుర్తింపు తెచ్చుకోకూడదని, ఒక మనిషిగా, వ్యక్తిగా తనకి తానుగా గుర్తింపబడాలని అనుకున్నాడు. నిజానికి అతనంటే ఎవరు? అతని మూలాలు కాదా? వాటి కారణంగా గుర్తింపబడడం అతనికి తక్కువతనమా? అది వ్యక్తిగా అతనిలోని అహంకారమా? తన వర్గాన్ని మరింత ఉన్నతంగా నిలబెట్టాలన్న తాపత్రయమా? అన్నవి ఈ సినిమా మన ముందుంచే ప్రశ్నలు. చివరికి అతను ఆ నవల రాసింది తనేనని ప్రపంచానికి చెప్పాడా? అతను అతనిగా గెలిచాడా లేక అతని జాతి పరంగానా అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా క్లైమాక్స్. ఈ క్లైమాక్స్ మనం ఊహించని విధంగా, ఊహించిన కోణంలోంచి ఎదురవుతుంది. మనలోని డ్రామాటిక్ అర్జ్‌ని సాటిస్ఫై చేయడమే కాక ఒక ఇంటలెక్చువల్‌గా మాంక్‌ని మన ముందు నిలబెడుతూ మన పెదవుల మీదకి చిరునవ్వును తీసుకొస్తుంది. సినిమా పూర్తయిపోయినా సరే కాసేపటి వరకు స్క్రీన్ మీద మన చూపును అలాగే ఇంకేదో వెతికిస్తూ నిలిపి ఉంచుతుంది. నిజానికి ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత హై సినిమా సెకండ్ హాఫ్ ఇవ్వదు. అది కొంతవరకు రియలిస్టిక్‌గా మారిపోతూ నెమ్మదిగా సాగిపోతున్న ఫీల్‌ని కలిగిస్తుంది. సెకండ్ హాఫ్‌లో ఇంకొంత మ్యాడ్‌నెస్ ఉండుంటే సినిమా ఇంకా బాగుండుండేదని నాకు అనిపించింది. ఇది ఒక రేస్‌కి చెందిన ఐడెంటిటీ క్రైసిసే కాదు. ఆలోచిస్తే అన్ని చోట్ల అప్లై చేసి చూడొచ్చు. ఇక్కడ మన దేశంలో అయితే ఒక కులం, మతాలకు చెందిన వాళ్ళ నుంచి సమాజం ఎటువంటి కథలను ఎక్స్‌పెక్ట్ చేస్తుంది? మన దేశపు, ముఖ్యంగా తెలుగు ప్రాంతపు సాహిత్య పరిధి చాలా చిన్నది కావడం వల్ల అంతగా రిలేట్ కాలేం గానీ, ఒక స్త్రీగా నన్నే తీసుకోండి. నేను ఎటువంటి కథలు రాయాలి? సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న కష్టాలు, బాధలు తీసుకొచ్చి వినిపించాలా? అవి నా కథలు కాకపోయినా, అటువంటి కష్టాలు నేను పడకపోయినా సరే. ఎందుకంటే నా నుంచి అటువంటి కథలనే సమాజం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది కాబట్టి. లేదా ఒక స్త్రీనన్న ఐడెంటిటీని దాటి బయటకొచ్చి, నాకు నచ్చిన, తోచిన కథలు నేను చెప్పుకోవచ్చా? ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా వినండి. ఈ మధ్య ఒక బాగా పేరున్న యాంకర్ ఒక తెలుగు డైరెక్టర్‌ని ఇంటర్వ్యూ చేస్తూ ఆ సినిమాలో లేడీ క్యారెక్టర్స్‌ని డీల్ చేసిన పద్ధతి గురించి ఒక ప్రశ్న అడిగారు. అడిగే ముందు
ఇలా అని జనాలు అనుకుంటున్నారు. నా స్వంత ప్రశ్న కాదు, మళ్ళీ నన్ను ఫెమినిస్ట్ అనుకోకండి అంటూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. ఒక స్త్రీ అయ్యుండి సమాజం ఆమెని ఫెమినిస్ట్ అనుకుంటే ఆమె ఇమేజ్‌కి నష్టమా? ఎంతో డేరింగ్‌గా కనిపించే ఆమె ఎందుకంత భయపడుతున్నారు అని నేను ఆశ్చర్యపోయాను. బహుశా నా ఆశ్చర్యానికి కూడా ఈ సినిమా సమాధానం అయ్యుండొచ్చు. ఈ సినిమాలోని కాన్సెప్ట్ గురించి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ సినిమాని ఎంటర్‌టైన్‌మెంట్ కోసమో, కామెడీ కోసమో చూడాలనుకుంటే కాస్త ఇబ్బందే. అలా అని చాలా డ్రైగా, బోర్ కొట్టించేలా ఉందని కూడా అనలేను. నేనైతే ఒక్క నిమిషం కూడా డైవర్ట్ అవ్వకుండా మొత్తం సినిమా చూశాను. మీకు నచ్చుతుందో లేదో మీరే చూసి డిసైడ్ చేసుకోండి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. లైక్ మైండెడ్ పీపుల్‌తో షేర్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.